సంక్రాంతి పండగ ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? సంక్రాంతి రోజున శని దేవుడిని నువ్వుల నూనెతోనే ఎందుకు పూజిస్తారో మీకు తెలుసా? గంగాదేవి భూమి మీదికి సంక్రాంతి రోజునే వచ్చింది అని మీకు తెలుసా? శివుడు నందిని సంక్రాంతి రోజునే శపించాడు అని మీకు తెలుసా? సంక్రాంతి పండుగ రోజున గాలిపటాలు ఎందుకు ఎగరవేస్తారో మీకు తెలుసా? హరిదాసు మరియు గంగిరెద్దు కృష్ణుడు మరియు నంది అని మీకు తెలుసా? సంక్రాంతి పండుగ ఎలా చేసుకోవాలో మీకు తెలుసా? ఈ సంక్రాంతి పండుగ వెనుక ఎన్నో కథలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు ఈ వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. సూర్యదేవుడు సంజనాదేవిని వివాహం చేసుకున్నాడు. తన భర్త సూర్యుడి నుండి వచ్చే విపరీతమైన వేడిని సంజనాదేవి భరించలేకపోతుంది. సూర్యదేవుడి శక్తి ముందు ఆమె చాలా బలహీనంగా ఉంటుంది. సూర్యుడు సంజనాదేవి దగ్గరికి శృంగారం చేద్దామని ఎప్పుడు వచ్చినా కూడా ఆమె అతని నుండి వచ్చే వేడి వలన ఒక్క నిమిషం కూడా భరించలేకపోతుంది. అయినా కూడా వీరిద్దరికి ఒక సంతానం జన్మిస్తాడు. అతను ఎవరో కాదు, అతనే యమధర్మరాజు. మళ్ళీ శృంగారం చేద్దామని వచ్చిన ప్రతిసారి సంజనాదేవి అస్సలు భరించలేకపోతుంది. సూర్యదేవుడు ఆమె బాధను అర్థం చేసుకుని ఆమెను ఏమీ అనకుండా, నీకు ఎప్పుడు అయితే నాతో కలవాలి అనుకుంటావో అప్పటి వరకు ఇక నేను నిన్ను ఈ విషయంలో బలవంత పెట్టను దేవి అని చెబుతాడు. కానీ సంజనాదేవి మాత్రం నా భర్తకి నేను సుఖాన్ని ఇవ్వలేకపోతున్నా అని ఎంతో బాధపడిపోతుంది. ఎలాగైనా నేను సూర్యదేవుడంతా శక్తివంతురాలిలాగా మారాలి అని త్రిమూర్తులకు భూమి మీద తపస్సు చేద్దాం అని నిర్ణయించుకుంటుంది. ఈ విషయము సూర్యుడికి చెప్పకుండా ఆమె భూలోకానికి బయలుదేరే ముందు ఆమె శక్తి మొత్తం ఉపయోగించి ఆమె నీడ నుండి ఒక అమ్మాయిని పుట్టిస్తుంది. ఆమె అచ్చం సంజనాదేవి లాగే ఉంటుంది. ఆమెకు ఛాయా అనే పేరు పెడుతుంది. ఛాయా అంటే నీడ అని అర్థం. ఛాయాదేవితో నువ్వు సూర్యుడి భార్యలాగా నా స్థానంలో ఉంటూ ఆయనకు అలాగే నా కుమారుడు అయిన యముడికి సేవలు చేస్తూ వారికి ఏ అవసరం ఉన్నా అది నువ్వు తీర్చు అని చెబుతుంది. అలాగే నేను ఇలా అడవికి తపస్సు చేయడానికి వెళుతున్న విషయము సూర్యదేవుడికి చెప్పవద్దు అని ఆజ్ఞాపిస్తుంది. అలా సంజనాదేవి తపస్సు చేస్తూ ఉంటుంది. ఆ రోజు నుండి సూర్యదేవుడి భార్యగా ఛాయాదేవి నటిస్తూ ఉంటుంది. ఒకానొక సమయంలో ఛాయాదేవిని చూసి సూర్యుడు ఆగలేక ఆమె దగ్గరికి వెళ్లి, దేవి నీకు అంగీకారం అయితే ఈ రోజు మనం శృంగారం చేసుకుందామా అని అనగా ఛాయాదేవి కూడా సరే అని అంగీకరిస్తుంది. అలా వారు ఇద్దరు శృంగారం చేసుకుంటారు. వీరి కలయిక ద్వారా శనిదేవుడు జన్మిస్తాడు. శనిదేవుడు నల్లగా ఉంటాడు. శనిదేవుడి శరీరం నుండి నల్లటి వెలుగు వస్తూ దురదృష్టం ఎత్తి కొడుతూ ఉంటుంది. అప్పుడే పుట్టిన శనిదేవుడిని సూర్యదేవుడు చూడగానే కోపంతో ఊగిపోతూ రెచ్చిపోతూ, సూర్యదేవుడు తెల్లగా ఎంతో అందంగా ఉంటాడు. శనిదేవుడు నల్లగా శనిని కలిగించే విధంగా ఉంటాడు. సూర్యదేవుడి తేజస్సు శనిదేవుడిలో అస్సలు ఉండదు. అప్పుడు సూర్యదేవుడు, ఓ సంజనాదేవి, ఎవడు వీడు? ఎవడికి పుట్టినవాడు వీడు? వీడిలో నా పోలిక అస్సలు లేదు. అలాగని నీ పోలిక అస్సలు లేదు. వీడు ఎవడో చెప్తావా లేదా ఇక్కడికిక్కడే వీడిని చంపమంటావా అని కోపంతో గట్టిగా అరుస్తూ అంటాడు. సంజనాదేవా, ఆమె ఎవరు స్వామి? నా పేరు ఛాయాదేవి, నేను మీ భార్యని. మనం ఇద్దరం శృంగారం చేసుకుంటేనే ఇతను మనకు పుట్టిన పిల్లవాడు అని ఏడుస్తూ చెబుతుంది. ఇది వినగానే సూర్యదేవుడు ఆశ్చర్యపోతాడు. అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. ఛాయాదేవి, అసలు నువ్వు ఎవరు? నా భార్య పేరు సంజనాదేవి అని ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఛాయాదేవి జరిగింది మొత్తం చెబుతుంది. అది వినగానే వీరి ఇద్దరి మీద సూర్యదేవుడికి చాలా కోపం వచ్చేస్తుంది. మీరు ఇద్దరు కలిసి నన్ను మోసం చేస్తారా? మిమ్మల్ని అస్సలు క్షమించకూడదు అని కోపంతో ఊగిపోతాడు. కానీ ఛాయాదేవి మాత్రం, స్వామి ఇతను మన పిల్లవాడే, మీరు ఇతన్ని మీ కుమారుడిలాగా స్వీకరించండి అని కాళ్ళు పట్టుకుని వేడుకుంటుంది. సూర్యదేవుడు మాత్రం వీడు అస్సలు నా బిడ్డనే కాదు అని నిరాకరించి ఛాయాదేవిని ఒక గదిలో అలాగే శనిదేవుడిని ఒక గదిలో పెట్టి ఇద్దరిని బంధిస్తాడు. ఆ మాటలు అన్ని విన్న శనిదేవుడు కొద్ది రోజుల్లోనే పెద్దవాడు అయిపోతాడు. యమధర్మరాజు కూడా సూర్యదేవుడితో, నా తమ్ముడైన శనిదేవుడిని విడిపించండి స్వామి అని ఎంతగానో వేడుకుంటాడు. సూర్యదేవుడు అస్సలు వినడు. ఆ తరువాత శనిదేవుడు ఆయనకి ఉన్న సంఖ్యలను తెంచుకుని ఆ గదిలో నుండి బయటికి వచ్చి, ఓ సూర్యదేవా, నీకు నీ అందాన్ని చూసుకునే కదా ఇంత గర్వము. ఈ రోజు నుండి నువ్వు నీ వెలుగును కోల్పోయి కుష్టు రోగంతో బ్రతుకుతావు అని చెప్పించి తన తల్లి ఛాయాదేవిని విడిపించుకుని అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఆ రోగం వలన సూర్యదేవుడు తన కాంతి అంతా కోల్పోతాడు. తెల్లగా ఉన్న చర్మం నల్లగా మారిపోతుంది. అనారోగ్యంతో కుష్టు రోగంతో ఎంతో బాధపడతాడు. ఇక్కడ తప్పు సూర్యదేవుడిదే అయిని తెలిసినా కూడా తన తండ్రి పడే బాధని యమధర్మరాజు చూడలేక కుష్టు రోగాన్ని తొలగించడానికి శివుడికి కఠోరమైన తపస్సు చేయగా శివుడు యమధర్మరాజు తపస్సుకు మెచ్చి సూర్యదేవుడి కుష్టు రోగాన్ని తొలగిస్తాడు. అప్పుడు సూర్యదేవుడు వెంటనే శనిదేవుడిని వెతుక్కుంటూ వెళతాడు. మొత్తం భూమిని వెతుకుతాడు. శనిదేవుడు దొరకడు. సౌర కుటుంబం మొత్తం వెతుకుతాడు. కానీ శనిదేవుడు దొరకడు. అలా ఎన్నో సంవత్సరాలు శనిదేవుడి కోసం వెతుకుతాడు. కానీ ఎంతసేపటికి శనిదేవుడు కనపడకపోవడంతో శనిదేవుడికి సంబంధించిన కుంభరాశిని సూర్యుడు కోపంతో దహనం చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న శనిదేవుడు మరియు ఛాయాదేవి ఎంతో బాధపడిపోతారు. ఇదంతా చూసిన యమధర్మరాజు తండ్రి
తండ్రి దగ్గరికి వెళ్లి, తండ్రి మీరు చేసేది చాలా అన్యాయం. మా అమ్మ సంజనాదేవి చేసిన తప్పుకి నా తమ్ముడిని అలాగే ఛాయాదేవి అమ్మని ఎందుకు ఇంతగా వేధిస్తున్నారు? మీరు కాని ఇంకొకసారి వీరిని ఇబ్బంది పెడితే నేను మీ కొడుకులాగా ఉండను అని చెబుతాడు. ఇది విన్న సూర్యదేవుడు తన మనసు మార్చుకుని ఛాయాదేవిని మరియు శనిదేవుడిని క్షమాపణ కోరి అలాగే కుంభరాశిని మళ్లీ సృష్టిస్తాడు. ఆ తరువాత శనిదేవుడు మరియు ఛాయాదేవి వారి ఇల్లు అయిన కుంభరాశికి వెళతారు. సూర్యుడి కోపానికి కాలిపోయిన కుంభరాశి అప్పటికీ కూడా అలుతూనే ఉంటుంది. ఒక్క నల్లటి నువ్వులు తప్ప మొత్తం అన్ని అగ్నిలో కాలిపోయి ఉంటాయి. అప్పుడు శనిదేవుడు ఆ నువ్వులు తీసుకుని ఆ నువ్వులతోనే సూర్య దేవుడిని పూజిస్తాడు. అతని ప్రేమ మరియు పూజకు మెచ్చి సూర్యదేవుడు ప్రత్యక్షం అవుతాడు. చూడండి తండ్రి, మీ కోపం వలన నా ఇల్లు మొత్తం కాలిపోయింది అని అనగా సూర్యుడు చుట్టుప్రక్కల చూసి, అయ్యో నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా చేసిన తప్పుకి ఇన్ని మరణాలా అని చాలా బాధపడిపోతాడు. అదిగో అటు చూడు, అక్కడ మకర రాశి ఉంది. ఇక నుండి నీ రెండవ ఇల్లు ఈ మకర రాశి. ఈ మకర రాశిలో సంపద మరియు డబ్బుతో ఎప్పుడు తొలతూగుతూ ఉంటుంది అని వరం ఇస్తాడు. శనిదేవుడు ఈ సంపదని పొందింది మకర సంక్రాంతి రోజునే. శనిదేవుడు దీనికి ఎంతో సంతోషిస్తాడు. ఈ నల్ల నువ్వుల వలన నాకు ఇల్లు మరియు సంపద కీర్తి కలిగింది కాబట్టి ఈ నల్ల నువ్వులు అంటే నాకు చాలా ఇష్టం. ఇక నుండి నన్ను కాని లేదా మా తండ్రి సూర్యదేవుడిని కాని ఈ నల్ల నువ్వులతో మకర సంక్రాంతి రోజున పూజిస్తే వారి జీవితంలో ఉన్న శనిని తొలగించి వారి జీవితంలో సంపదని కలిగిస్తాను అని మాట ఇస్తాడు. అందుకే ఇప్పుడు కూడా మకర సంక్రాంతి రోజున సూర్యుడిని మరియు శనిదేవుడిని నల్లటి నువ్వుల నూనెతో పూజిస్తారు. ఇదే సమయంలో ఈ మకర సంక్రాంతి రోజుని శ్రీ మహావిష్ణువు మందార పర్వతం కింద ఉన్న రాక్షసులని మహావిష్ణువు ఆయన కాలు ఆ మందార పర్వతం మీద పెట్టి అసురులందరినీ తొక్కేస్తాడు. ఇదే మకర సంక్రాంతి రోజు గంగమ్మ తల్లి కూడా భూమి మీదికి మొదటిసారిగా దిగింది. పూర్వకాలంలో సగరుడు అనే మహారాజు ఉండేవాడు. ఆయనకి ఒక వరం వలన 60,000 మంది కుమారులు ఉంటారు. ఈ కుమారులకు అహంకారం మరియు గర్వం చాలా ఎక్కువ. ఒకసారి వీరు కపిలముని ఆశ్రమం దగ్గరికి వెళతారు. ఆయన ఎన్నో ఏళ్ల నుండి శివుడికి కఠోరమైన తపస్సు చేస్తూ ఉంటారు. తపస్సు చేస్తున్న ఆయన మీద వీరందరూ హేళన చేసి ఆ మునిపై నీరు చల్లి ఆయన తపస్సుకి భంగం కలిగిస్తారు. అన్ని సంవత్సరాల నుండి తపస్సు చేస్తున్న కపిలముని ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు. ఆయన కళ్ళ నుండి అగ్ని జ్వాలలు వచ్చి ఆ 60,000 యువరాజుల మీద పడతాయి. అంతే, వెంటనే ప్రతి ఒక్కరూ కాలిపోతారు. అలా ప్రతి ఒక్కరూ అగ్నిలో కాలి బూడిదైపోతారు. మీ ఆత్మశాంతి కలగాలి అంటే మీ బూడిదల మీద గంగాదేవి ప్రవహించాలి అని చెప్పిస్తాడు. అప్పుడు సగరుడికి ఏం చేయాలో తెలియక మొత్తం వారి వంశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ నీరు భూమి మీదకి రావాలి అని యజ్ఞాలు చేస్తారు. కానీ గంగాదేవి వీరి తపస్సుకు మెచ్చదు. అప్పుడు సగరుడు వంశంలో జన్మించిన భగీరథుడు కఠోరమైన తపస్సు చేస్తాడు. అతను ఎంతో మంచివాడు, అలాగే గొప్ప శివభక్తుడు కూడా. అందువలన అతని తపస్సుకు మెచ్చి గంగాదేవి భూమి మీదకి రావడానికి ఒప్పుకుంటుంది. కానీ నేను భూమి మీద నేరుగా పడితే భూదేవి నా శక్తి తట్టుకోలేక భూమి మొత్తం నాశనం అయిపోతుంది అని అంటుంది. అప్పుడు భగీరథుడు శివుడి సహాయం కోరతాడు. శివుడు సహాయం చేస్తాను అని అంగీకరించి గంగా నీరుని ఆయన జడ నుండి భూమి మీద పడేలా చేసి భూమి మీద గంగా నీటిని ప్రవహించేలా చేస్తాడు. అలా సగరుడి కుమారుల భస్మాలని గంగా నీటితో కలిపి వారికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. గంగాదేవి భూమి మీద పడింది కూడా ఈ మకర సంక్రాంతి రోజునే. ఈ దివ్యమైన మకర సంక్రాంతి రోజున గంగా నీటితో స్నానం చేస్తే పాపాలు అన్ని తొలగిపోతాయి అని వరం ఇస్తుంది. అందుకే చాలా మంది ఈ రోజు గంగా నీటితో స్నానం చేసి జీవితంలో చేసిన పాపాలన్నిటినీ పోగొట్టుకుంటారు. ఇప్పుడు అసలు గంగిరెద్దుల సాంప్రదాయాలు ఎలా మొదలయ్యాయో తెలుసుకుందాం. సంక్రాంతి మొదలు అయ్యిందంటే చాలు ఊరంతా ఎక్కడ చూసినా గంగిరెద్దులు కనిపిస్తాయి. పూర్వకాలంలో గజాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. గజాసురుడు అనే ఒక రాక్షసుడు కఠోరమైన తపస్సుతో శివుడిని మెప్పిస్తాడు. నీకేం వరం కావాలి అని శివుడు అడగగా, శివయ్య మీరు ఎల్లప్పుడూ నా కడుపులోనే ఉండాలి అనే వరం కోరుకుంటాడు. ఇచ్చిన మాట తప్పకూడదు కాబట్టి సరే అని గజాసురుడి పొట్ట లోపలికి శివుడు వెళ్లిపోతాడు. ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా కూడా శివుడు ఇంటికి రాకపోవడంతో పార్వతీదేవి బాధపడుతూ విష్ణువు సహాయం కోరుతుంది. అప్పుడు విష్ణువు గంగిరెద్దును ఆడించే వ్యక్తిలా వేషం మార్చుకుని నందిని ఒక గంగిరెద్దులాగా మారిపోమ్మని చెప్పి గజాసురుడి రాజ్యానికి వెళతాడు. విష్ణువు ఎన్నెన్నో వాయిద్యాలు వాయిస్తూ గంగిరెద్దును ఆడిస్తూ రాజ్యం మొత్తం తిరుగుతాడు. గంగిరెద్దు ఆడే నాట్యాన్ని చూసి రాజ్య ప్రజలు ఎంతో ఆనందపడిపోతారు. ఆ గజాసురుడు కూడా విష్ణువు వాయించే సన్నాయికి మైమరిచిపోయి ఎంతో సంతోషిస్తాడు. మీకేం వరం కావాలో కోరుకోండి, నేను ఇస్తాను అని గజాసురుడు అనగా విష్ణువు నవ్వుతూ నేను అడిగేది మీరు ఇవ్వలేరు అని అంటాడు. ఆ మాటకి గజాసురుడి అహం దెబ్బతింటుంది. నువ్వు అడిగినది నేను ఇవ్వలేనా, నీకేం కావాలన్నా కోరుకో, ఇస్తాను అని గట్టిగా అరుస్తూ అంటాడు. అప్పుడు విష్ణువు సరే అయితే ఇదిగో ఈ గంగిరెద్దు
ప్రభువు చాలా రోజుల నుండి కనపడటం లేదు. ఆయన పేరు శివుడు. అతనిని ఈ నందికి అప్పగించు అని అడుగుతాడు. గజాసురుడు ఆశ్చర్యపోతాడు. ఇప్పుడు నేను మాట ఇచ్చానే, ఇప్పుడు నేను శివుడిని నా కడుపు నుండి బయటికి తీయాలి అంటే నా కడుపుని చీల్చాలి. అలా చేస్తే నా మరణం తథ్యం అని ఆలోచించి నమస్కరించి, ఓ పరమేశ్వర, అహంకారంతో నేను చేసిన ఈ తప్పుని క్షమించండి. నా మరణం తథ్యం అని నాకు అర్థమైంది. చనిపోయే ముందు నాది ఒక కోరిక ఉంది. దయచేసి ఆ కోరిక తీర్చండి ప్రభు. నేను చనిపోయిన తరువాత కూడా ముల్లోకాలు నా శిరస్సుని పూజించేలా మీరే చెయ్యాలి స్వామి అని వేడుకుంటూ కోరుకుంటాడు. వెంటనే గంగిరెద్దు రూపంలో ఉన్న నంది కాలు దువ్వి గట్టిగా అంబో అంబో అని అరుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి కొమ్ములతో ఆ గజాసురుడి పొట్టను చీల్చేస్తుంది. అంతే, వెంటనే గజాసురుడి పొట్ట నుండి ఒక దివ్యమైన వెలుగు వస్తుంది. ఆ వెలుగు నుండి మన పరమశివుడు వస్తాడు. శివుడు కింద పడిపోయిన గజాసురుడి తల మీద చేయి పెట్టి, నువ్వు నా పరమ భక్తుడివి గజాసురా, నువ్వు అనుకున్నది జరుగుతుంది అని మాట ఇస్తాడు. ఆ తరువాత శివుడు వినాయకుడి తలని వేరు చేసినప్పుడు ఈ గజాసురుడి తలనే శివుడు మన వినాయకుడి పెడతాడు. విష్ణువు గంగిరెద్దును ఆడించే నాట్యాన్ని శివుడు చూసి ఎంతో ఆనందపడి ఇక నుండి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున ఏ ఊరిలో అయితే గంగిరెద్దులు నాట్యాలు చేస్తూ తిరుగుతాయో ఆ ఊరికి నేను మరియు నా కుటుంబంతో వస్తాను. అలాగే ఆ గంగిరెద్దుకి ఎవరైతే భోజనం భిక్షగా పెడతారో వారి ఇల్లు సుఖ సంతోషాలతో ధన ధాన్యాలతో విదజల్లుతుంది. హరిదాసు మన ఇంటికి వచ్చి భిక్షం అడుగుతారు కదా, ఈ హరిదాసు ఎవరో కాదు, సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే హరిదాసులాగా మారి మన ఇంటికి వచ్చి భిక్షం రూపంలో మన ఇంట్లో ఉన్న శనిని దరిద్రాన్ని మొత్తం తీసుకుంటాడు. అందుకే ప్రతి ఒక్కరూ హరిదాసుకి భిక్షాన్ని తప్పకుండా ఇవ్వాలి. అతి ముఖ్యమైనది, పశువులను కనుమ రోజున ఎందుకు పూజిస్తారో మీకు తెలుసా? దీని వెనుక ఉన్న కారణం శివుడి శాపం. ఒక రోజు లక్షలలో ఋషులు అందరూ యజ్ఞాలు చేస్తారు. మా జీవితాలు బాగుపడాలి అంటే ఏం చేయాలి స్వామి అని కోరతారు. ఇదంతా గమనించి శివుడు నందితో, నేను చెప్పే ఈ మాటలు తప్పకుండా మనుషులందరికీ చెప్పు నంది అని ఇలా చెబుతాడు. ప్రతి రోజు ఒంటికి నూనెను పట్టించి తల స్నానం చేయాలి. నెలలో ఒక్కసారి మాత్రమే ఆహారం తీసుకోవాలి. జంతువులను హింసించకూడదు, వాటికి ఆహారం పెట్టాలి అని చెబుతాడు. నందీశ్వరుడు సరే స్వామి అని భూలోకానికి వచ్చి మనుషుల దగ్గరికి వెళ్లి శివుడు చెప్పింది మరిచిపోయి అయోమయంలో పడిపోయి ప్రతి రోజు ఆహారం 3 పూటలా తినాలి. నెలకి ఒక్కసారి నూనెతో తల స్నానం చేయాలి అని చెబుతాడు. ఈ మాట వినగానే మనుషులు అందరూ సరే అని ఎంతో ఆనందపడతారు. అని ఈ విషయం తెలుసుకున్న శివుడికి ఎంతో కోపం వస్తుంది. నేను చెప్పింది ఏంటి, నువ్వు వాళ్లకు చెప్పింది ఏంటి నంది? మనుషులని 3 పూటలా తినాలి అని చెప్పావు కదా, ప్రజలు రోజుకి 3 పూటలా తినాలి అంటే చాలా ఆహారం కావాలి. వారికి అంత ఆహారం అందడానికి నువ్వే వారికి సహాయం చేయాలి. నువ్వే రైతులకి భూమిని పండించడానికి వ్యవసాయంలో సహాయం చేయాలి అని నందిని శపిస్తాడు. నంది శివుడు శపించినందుకు బాధపడినా కూడా స్వయంగా మనుషులకి ఆహారం అందించే అవకాశం వచ్చినందుకు నంది ఎంతో సంతోషిస్తాడు. అలా మకర సంక్రాంతి రోజున నందీశ్వరుడు భూమి మీదకి దిగి వచ్చి రైతుల పంటలని పండించడానికి ఆవుల మరియు ఎద్దుల రూపంలో సహాయం చేస్తాడు. అందుకే కనుమ రోజున ఇంట్లో ఉన్న ఆవుల్ని మరియు ఎద్దులని నందీశ్వరుడు రూపంలో పూజిస్తారు. మీరు కాని ఈ కనుమ రోజున ఆవుకి ఆహారం పెట్టి నమస్కరిస్తే మీకు సుఖ సంతోషాలు కలుగుతాయి. అసలు గాలిపటాలు సంక్రాంతి రోజున ఎందుకు గాలిలోకి ఎగరవేస్తారు అంటే, ఈ సంక్రాంతి రోజున ఉత్తరాయ పుణ్యకాలం మొదలవుతుంది. అంటే ఈ సమయం దేవుళ్ళకి పగటి కాలం. ఈ సమయంలో దేవతలు అందరూ ఆకాశంలో విహరిస్తూ ఉంటారు. ఎవరి ఇంటిపైన అయితే ఈ గాలిపటాలు ఎగురుతాయో వారి ఇంటికి దేవతలు వచ్చి ఇంట్లో ఉన్న వారికి సుఖ సంతోషాలు ఆరోగ్యాలు కలిగిస్తారు. అలాగే ముఖ్యమైనది, ఇంటి ముందు గోవుల పేడతో అలికితే వారి ఇంటికి లక్ష్మీదేవి వచ్చి వారికి ధనాన్ని ప్రసాదిస్తుంది. అందుకే మనం అందరం ప్రతి ఇంటి ముందు గోవుల పేడతోనే అలికి లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ధన ధాన్యాలతో మరియు సిరి సంపదలతో సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది మకర సంక్రాంతి వెనుక ఉన్న కథలు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి సంక్రాంతి ఎందుకు ఎలా జరుపుకుంటామో అర్థం అయ్యింది అనుకుంటున్నాం. మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున సంక్రాంతి, భోగి మరియు కనుమ శుభాకాంక్షలు. శివుడు అంటే మీకు ఇష్టం ఉంటే హర హర మహాదేవ శంభో శంకర్ అని కామెంట్ చేయండి. హర హర మహాదేవ శంభో శంకర్.